వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 1వ అధ్యాయము. మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరిడాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రమేని పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసేవారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథల్ని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించినారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటలను విన్నాడు. తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి.
పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చే స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపని పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వీని యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకుని నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య పూజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించటానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్స్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరుడితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగనున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమి ఉండును? తప్పక చెప్పుదును, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తినందుదురు. గోవు పాదం మాత్రం మునిగి ఏ జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నోయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయునూ పోవును. భక్తి భావముతో నెల ఎంతయూ చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మద గర్వముచే మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలెను. ప్రాతకాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలనందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుచుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘ స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు కానీ భయముచే కానీ బలవంతముగా కానీ మాఘ స్నానము చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘ స్నానము చేయలేకపోయినచో
స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. మాఘ స్నానము చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట యొద్ద చలికాగవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కాని కంబళి దానము కాని చేసిన స్నాన ఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘ స్నానము సద్యోన్ముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేనివారు కాలు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలోనూ ఉత్తముడు. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడుత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలెనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చుచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలము నుండునో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొన యత్నింపుము. పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము అనగా వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయినను ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొహము మాత్రము పులిమొహమై ఉండెను. భయంకరమైన ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి మొహము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూచితిరి కదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి.
కానీ భయంకర వికారమైన ఈ పులిమొహము నాకు బాధాకరముగానున్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపము పోవుట ఉపాయమును చెప్పుడని ప్రార్థించను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలయునను కొన్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరినీ విడువదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న పుణ్య నదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సత్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చే ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రములో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యమునిచ్చినంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును, ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘ స్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొహము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమునంది భార్యతో పాటు తన లోకమునకెరిగెను. దిలీప మహారాజా, మాఘ స్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను. ఇది మాఘపురాణము మొదటి రోజు పారాయణం, మొదటి అధ్యాయము సంపూర్ణం.